హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. టేబుల్ రోజెస్ ఎండాకాలం చాలా బాగా పూస్తాయండి. తీవ్రమైన చలిలో అంటే డిసెంబర్, జనవరి ఈ 2 నెలలల్లో నిద్రావస్థలో ఉంటాయి మొక్కలు. ఆ తర్వాత ఫిబ్రవరి వచ్చిందంటే మనం ఈ మొక్కని మళ్ళీ గ్రోత్ కావడానికి మనమైతే కొన్ని పనులు అయితే చేసేది ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరి దాటిందంటే ఈ మార్చి నెలలో మీరు చేయాల్సి ఉంటుంది ఆ పనులు. అయితే వాటికి అంటే మనం ఏం చేయకుంటే పువ్వులు పూయవా అంటే పూస్తున్నాయండి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. అయితే కొన్ని మొక్కలు అయితే అలాగే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ పాత మొక్కలు. వీటిని మనము ఎలా చేసుకోవాలనేది చూసుకోవాలి. మనము అవి ఒకవేళ సీజన్ అయిపోయింది ఇంకా పువ్వులు పూస్తలేవంటే వాటిని అస్సలు మీరు పడేయొద్దు. చాలామందికి తెలియక ఇంకా పువ్వులు పూయట్లేదు అని చెప్పి తీసేస్తూ ఉంటారు మొక్కల్ని. అవి రెస్టింగ్ పీరియడ్లోకి వెళ్తాయి. తర్వాత మళ్ళీ ఆ పీరియడ్ తర్వాత మంచిగా మరి పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి. ఇవే మొక్కలకి ఎన్ని రకాలుగా మనము మళ్ళీ పువ్వులు పూయించుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నేను. చూడండి ఎంతగా ఫుల్గా పెరిగిపోయి ఉన్నాయి కదా. వీటిని మనం చక్కగా ఈ విధంగా కట్ చేసేస్తున్నా. చూడండి మొత్తం ఏంటి ఇంత మొత్తం కట్ చేసేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇలా కట్ చేస్తేనే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. మంచిగా ఫ్లవర్ గ్రోత్ అనేది మొక్క గ్రోత్ బాగుంటుంది. పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయండి. మరి చక్కగా ఈ విధంగా కట్ చేసేసి మొత్తం కూడా అన్ని ఎన్ని పాత మొక్కలు ఉన్నాయో ఆ పాత మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగానే కట్ చేయండి. ఇది టేబుల్ రోజెస్లోనే ఇంకొక రకం మొక్క. రెక్కగా వస్తాయి పువ్వులు, చాలా అందంగా ఉంటాయి. ఆల్రెడీ చూడండి అక్కడ ఒక పువ్వు కూడా పూసింది. కాకపోతే ఏంటంటే తక్కువ పువ్వులు వస్తాయి అన్నమాట. మనం ఈ విధంగా చేయడం, వాటికి చేసే పనులు చేయడం వల్ల అయితే మంచిగా పువ్వులు ఎక్కువ పూస్తాయి. వీటిని చాలా పేర్లతోనే పిలుస్తారు. నేల గులాబీ, గడ్డి గులాబీ, 9 o'clock ఫ్లవర్స్, పార్చురాకా అంటారు. ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలకి ఎండ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎండాకాలంలో స్టార్ట్ అయినాయంటే ఇంకా మొత్తం వర్షాకాలం అయిపోయి చలికాలం వచ్చినాక కూడా పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఒక్క డిసెంబర్ అండ్ జనవరి మంత్లో మాత్రమే ఎక్కువ చలి ఉంటుంది కదా. తీవ్రమైన చలికి మాత్రం పువ్వులు రాకుండా ఉంటాయి. మరి ఆ తర్వాత అయితే మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. చూడండి గడ్డి ఇలాంటిది ఏదైనా పిచ్చి మొక్కలు ఏమైనా పెరిగి ఉంటాయి కదా. ఇప్పుడు 2 months అయితే పక్కకు ఉన్నాయి కదా మొక్కలు. ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసేసేయండి. ఇట్లా తీసేసి మొత్తం ఆ మొక్కనంతా కూడా ఇట్లా బోడిగా చేసేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను, మీకు షేర్ చేస్తాను. చూడండి దీనిలోకి ఇప్పుడు నేను వర్మీ కంపోస్ట్, ఇది ఓకేనా, వర్మీ కంపోస్ట్ ఈ కొంచెం పెద్దగా ఉన్న పాట్లోకి అయితే 2 గుప్పెళ్ళు అంత ఇస్తున్నాను. కొంచెం ఈ మట్టి ఈ పాట్లో కొంచెం ప్లేస్ కూడా ఉంది, అందుకని 2 గుప్పెళ్ళు ఇచ్చినాను. ఇది చిన్న పాట్ కాబట్టి ఒకటే గుప్పెడు అంత ఇచ్చిన. చూడండి వర్మి కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది మొక్క గ్రోత్ కోసము. మరి ఈ వర్మి కంపోస్ట్లో ఎన్పీకే ఉంటుంది, అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఉంటుంది మంచిగా. చూడండి వేప పిండి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. నీమ్ కేక్ ఏదైనా ఇప్పుడు 2 months పక్కకు ఉంది కదా, ఏదైనా మట్టిలో ఏదైనా ఫంగస్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా చనిపోతుంది. మొక్కకి ఫర్టిలైజర్ లాగా కూడా నీమ్ కేక్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదో ఒక పెస్టిసైడ్ ఆర్గానిక్గా స్ప్రే చేయాలి. దీనికోసం ఇక్కడ నేను ఒక 1/2 liter వాటర్ బాటిల్, స్ప్రే బాటిల్ తీసుకున్నాను. ఆ బాటిల్లో మనం నార్మల్గా మొక్కలకి ఏ నీళ్ళు అయితే ఇస్తామో అవే నీళ్ళు ఒక 1/2 liter తీసుకొని ఒక 1/2 spoon అంతా వంట సోడా నేను ఇక్కడ వేస్తున్నాను. 1/2 liter వాటర్కి 1/2 spoon వంట సోడా వేస్తున్నాను. తినే సోడా అండి, వంట సోడా. ఈ వంట సోడా చాలా బాగా పనిచేస్తుందండి పెస్టిసైడ్గా మన మొక్కల మీద. మన దగ్గర నీమ్ ఆయిల్ లేనప్పుడు, లేకపోతే అర్జెంటుగా మనం ఏమి చేయలేము, పెస్టిసైడ్స్ తయారు చేసి ఇవ్వాలంటే అంత టైం లేదు, కానీ మొక్కలకి అర్జెంటుగా ఇవ్వాలి స్ప్రే అంటే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇవి ఆల్రెడీ పక్కన పెట్టి ఉన్న మొక్కలు 2 months నుండి ఈ కొమ్మలన్నీ కూడా ఏదైనా వాటికి ఉంటే చీడ మొత్తం కూడా ఈ వంట సోడాతోని అంతా కూడా పోతుంది. పాత మొక్కలు నా దగ్గర 7 రంగులు ఉండండి. ఇప్పుడు చూడాలి ఎన్ని వస్తాయో. ఈ తీసేసిన కొమ్మలను మీరు పడేయనక్కర్లేదు. ఇట్లా లేతగా కొత్తగా చిగురులు వచ్చినాయి కదా, వీటిని మట్టిలో నాటి పెడితే మనకు మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.